ఇదే సభలో తమరి అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు 5-6 నెలలు ఈ ప్రక్రియకు పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది. కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి, కులగణనలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర్ రాజ్ నరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పక్కడ్బందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించినాం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీరాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష. ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ఈ ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడం, ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా 12 సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బందీ ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టినాం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత 10 ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో, తండాలో, గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నిటిని కూడా ఎన్యూమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఒక గ్రూపుగా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా 150 ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు 94,000 పైచిలకు యూనిట్లుగా గుర్తించి వీటి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్యూమరేటర్ని ఇచ్చేసి ఈ 150 ఇండ్లను రోజుకు 8 నుంచి 10 కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్సు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, అంగన్వాడీ టీచర్సు, ఐకేపీ ఏపీఎంలు, బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్, చైర్మన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, పంచాయతీరాజ్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, వర్క్ ఇన్స్పెక్టర్, ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించినాం అధ్యక్ష. మొదటి 3 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్యూమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని, ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని, సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని 8 పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విద్య, గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా, గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా, ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష.
ఇవన్నీ మాన్యువల్గా సేకరించి 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యూమరేటర్ అయితే 150 ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా ఈ డేటానంతా కూడా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష ఈరోజు ఇంత పకడ్బందీగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం, ఆ తర్వాత ప్రతి 150 ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పకడ్బందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్ళకు జీతభత్యాలు ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించినాం అధ్యక్ష 7 దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష. కనీసం మాకు నిధులు, మా రిజర్వేషన్లు, లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చ పెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి